డిఆర్డీఓ సంస్థ నుంచి అధికారికంగా ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. 37,000కి పైగా జీతంతో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేసి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా తీసుకోవట్లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిఆర్డీఓ నుంచి రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది పెట్టట్లేదు. అయితే మనకి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే డైరెక్ట్గా మిమ్మల్ని వాకిన్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తున్నారు. సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసే జాబ్కి సెలక్షన్ జరుగుతుంది. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయట్లేదు. అండ్ వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. సో వీళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చింది ఏంటి అంటే మీరు బయోడేటా ఫామ్ బయట దొరుకుతుంది కదా, బుక్ స్టాల్లో కానీ ఎక్కడైనా ₹2 ఉంటుంది అంతే. సో యొక్క బయోడేటా ఫామ్ అనేది తీసుకోండి. సో యొక్క బయోడేటా ఫామ్లో మీ నేమ్, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఆ విధంగా అప్లికేషన్ బయోడేటా ఫామ్లో అప్లికేషన్ ఫామ్ అంటూ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి సో యొక్క బయోడేటా ఫామ్తో పాటు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా కాపీస్ ఉంటాయి కదా ఒరిజినల్స్, వాటిని జిరాక్స్ తీయించుకోండి. ఆ జిరాక్స్ తీయించుకున్నటువంటి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది ఉండే విధంగా చూసుకొని సో అవన్నీ కూడా మీరు పట్టుకొని ఆ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనకి ఇక్కడ ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండానే సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్కి సెలక్షన్ చేస్తున్నారు. అండ్ మీకు ఆ యొక్క సెలక్షన్కి సంబంధించి డేట్ కూడా ఇచ్చారు. 24th ఫిబ్రవరి రోజు మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే ఇక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా మీకు 37,000 రూపీస్తో పాటు హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అనమాట. అలాగే రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా మీకు 67,000తో పాటు హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు చూడండి. మినిమం మీకు 18 నుంచి జేఆర్ఎఫ్ పోస్టులకి అయితే జనరల్ అభ్యర్థులు అయితే 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే ఇంకా మనకి ఏదైతే రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్ ఉన్నాయి వీటికి వచ్చేసి మినిమం 18 నుంచి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ప్రకారం మీకు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేస్తున్నారు. అయితే మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ ఇక ఇంటర్వ్యూకి సంబంధించి ఎవరెవరు వెళ్ళొచ్చు అంటే మనకి నోటిఫికేషన్ డిఆర్డీఓకి సంబంధించి మనకి ఆ యొక్క అనుబంధ సంస్థలు ఉంటాయి కదా, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మనకి డిఆర్డీఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సంస్థ అనమాట. సో డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారానే ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఈసారి మనకి భారీ సంఖ్యలోనే వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. యాక్చువల్గా ఎప్పుడు రిలీజ్ అయినా ఎవ్రీ మంత్ మనకి నోటిఫికేషన్స్లో 1, 2 లేదంటే 3, 4 వేకెన్సీస్తోనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఈసారి 25 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. మంచి వేకెన్సీస్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ వివిధ డిసిప్లిన్లలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో 22 వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి రిక్వైర్డ్ సబ్జెక్ట్స్ కూడా మెన్షన్ చేశారు. ఏ విభాగాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి రిక్వైర్డ్ సబ్జెక్ట్స్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు.
మన ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి, ఇంకా మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి, ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్షన్, అండ్ ఇంకా మనకి మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఫిజిక్స్కి సంబంధించి, ఇంకా మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, అండ్ ఇంకా మనకి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్. సో ఈ విధంగా మనకి సంబంధిత విభాగాల్లో బీఈ బీటెక్ చేసిన వాళ్ళు లేదంటే ఎంఈ ఎంటెక్ చేసినటువంటి వాళ్ళు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అయితే ఇక జాబ్స్కి సంబంధించి మీకు ఎలా సెలెక్షన్ చేస్తారంటే బీఈ బీటెక్ వాళ్ళకైతే మినిమం మీరు 60% మార్కులతో ఇక క్వాలిఫికేషన్ కలిగి ఉండి గేట్ స్కోర్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఎంటెక్ వాళ్ళకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి మీకు ఎటువంటి గేట్ స్కోర్ అనేది అక్కర్లేదనమాట. సో మీరు మినిమం ఎంటెక్ అనేది బీఈ బీటెక్తో పాటు ఎంటెక్లో మినిమం మీరు 60% మార్కులతో క్వాలిఫై అయితే సరిపోతుంది. మీరు డైరెక్ట్గా ఇక వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా మనకి రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. సో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు వచ్చేసి ఏంటంటే ఎంటెక్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. వీటికి వచ్చేసి ఏ డిసిప్లిన్లో వేకెన్సీస్ ఉన్నాయంటే మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీ. సో ఈ యొక్క విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 3 years ఆఫ్ రీసెర్చ్, టీచింగ్ ఆర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఎంటెక్ తర్వాత మీకు అట్లీస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ యొక్క రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడిగారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. బీఈ బీటెక్ వాళ్ళ మాత్రమే గేట్ అనేది ఎలిజిబుల్. సో మిగతా వాళ్ళకి గేట్ స్కోర్ లేకుండా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మనకి ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఇక్కడ అంటే మన ఇక్కడ 24th February రోజు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే లొకేషన్ ఉందో దీహార్ బేస్ స్టేషన్ నియర్ 3 BRD ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ 2 చండీగఢ్ 16002 అని చెప్పేసి లొకేషన్ ఇచ్చారు. ఆ లొకేషన్లో మీకు డైరెక్ట్గా 24th February రోజు ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత మీకు డైరెక్ట్గా సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో ఎవరైతే DRDOకి సంబంధించి మంచి ఆర్గనైజేషన్లో జాబ్స్ కోసం చూస్తున్నారో డెఫినెట్గా ఆ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. సో లొకేషన్ దూరం అనుకోవద్దు, మనకి ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. చాలా మంచి అవకాశం. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా సో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మీకు ఇది ఫెలోషిప్ అయినప్పటికీ కూడా మీకు ఫర్దర్గా మంచి రోల్స్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతుంది. తర్వాత మీకు మంచి జాబ్స్ అయితే ఛాన్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.